ఉరవకొండ నియోజకవర్గంలోని కోడేరు మండల కేంద్రంలో గల శ్రీ సంగమేశ్వర ఆలయం చాలా పురాతన చరిత్ర కలిగి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఆలయంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి దాదాపు 182 అడుగుల నుండి భూభాగం నుండి శిలగా వెలిసినట్టు ఆలయ చరిత్ర గురించి స్థానికులు చెబుతున్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఇక్కడ స్వామివారికి ఒక ప్రత్యేకత ఉందని, మరే శివక్షేత్రాలలో కూడా స్వామివారు అమ్మవారితో కలిసి లేరని, ఇద్దరు ఆలయాలు వేరువేరుగా ఉంటాయని, కానీ ఇక్కడ మాత్రం భూగర్భం నుండే ఆయన అమ్మవారితో కలిసి ఇక్కడ వెలిశారని చెప్పారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ. నేను మీ అభిరామ్. ఈరోజు మనం అనంతపురం జిల్లా కేంద్రంలోని ఉరవకొండ నియోజకవర్గంలో గల కోడేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ జోడిలింగాల సంగమేశ్వర స్వామి ఆలయం సందర్శనం జరిగింది. ఈ ఆలయం ఇక్కడ శ్రీ సంగమేశ్వర స్వామి ఆయనే గుడిలో వెలిసినట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత, ఆలయం మరియు డీటెయిల్స్ ఎవరినైనా అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఆలయంలోకి వెళ్ళిపోదాం. కలిసాము. సో ఆయన అర్చకులతో మాట్లాడి గుడి యొక్క ప్రాముఖ్యత, కార్తీక మాసం చరిత్ర ఆయన అడిగి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. కుడేరు సంగమేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట ఇది. ఇక్కడ జోడిలింగాలు పార్వతీ పరమేశ్వరులు పెనవేసుకొని పుట్టిండే లింగాలు అనమాట. 182 అడుగుల నుండి పెనేసుకొని పుట్టిండాలు. దానికోసం ఇక్కడ చాలా పవిత్రత. ఎక్కడైనా కానీ శ్రీశైలం కానీ మనకి ఎక్కడైనా పోయినా అమ్మవారు ఒక చోట, అయ్యవారు ఒక చోట ఉంటారు. అయితే ఇక్కడ ఈ దేవస్థానంలో ఒకే పానిపట్టం మీద అమ్మవారు అయ్యవారు ఒకే పానిపెట్ట కనపడము అరుదు. అటువంటి గుడి అనమాట. ఇక్కడ ప్రతి నెల మాస శివరాత్రి జరుగుతుంది. చైత్ర మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శివరాత్రి అతి వైభవంగా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు కార్తీక మాసము మొదలైంది. మొదటి సోమవారము చాలామంది భక్తాదులు ఉదయాన్నే వచ్చేసి వాళ్ళకు రుద్రాభిషేకాలు, తర్వాత మహాన్యాసపూర్ రుద్రాభిషేకాలు, దీపాలు వెలిగించేసి పోయినారు. మళ్ళీ రెండో వారం కూడా అదేవిధంగా ఇక్కడ తీర్థ ప్రసాదాలు, పొనగంటి ఆర్యవైశ్య సత్రంలో తీర్థ ప్రసాదాలు, ప్రజలకు ఇబ్బంది కాకోకుండా అన్ని అనుకూలాలు చేశాము. నీళ్లు అంతా. ఆ తర్వాత రెండో వారము ఆదివారము కార్తీక మాసము ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా వనభోజనాలు ఉంటాయి. మూడో ఆదివారం వచ్చి స్వామివారి ఆరుద్ర నక్షత్రము, శివుని జన్మ నక్షత్రము. ఆ జన్మ